నీ గురించి నీకే పూర్తిగా అవగాహన ఉండదు. అయినా కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సి వస్తుంది. కొత్త కొత్త అనుభవాలు, ఊహించని సమస్యలు ఒకటి కాదు. చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద సముద్రం. రాసుకుంటూ పోతే ఆలోచనల ప్రచండ యుద్ధం. మనకు జీవితంలో ఎంత బలమైన దెబ్బ తగిలిందని కాదు, ఎంత బలంగా తిరిగి కోలుకున్నామనేదే ముఖ్యం. మనం ప్రేమించినంత గొప్పగా ఎదుటి వాళ్ళు కూడా ప్రేమిస్తారని ఎప్పుడూ అనుకోకూడదు. ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో తెలీదు కానీ, ఒక వ్యక్తి నాకు వద్దని తీసుకునే నిర్ణయం హృదయాన్ని చీల్చుకొని పుడుతుంది. విలువలతో పెరిగిన మధ్యతరగతి కుర్రాళ్ళం. ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. బ్రతకటానికి యుద్ధం చేస్తున్న రోజుల్లో కూడా అవకాశం వస్తే నలుగురి పేదవాళ్ళ జీవితంలో వెలుగుని నింపాలనుకుని కోరుకుంటాం. నువ్వు ఈరోజు ఇంతలా ఆవేదన పడుతున్నావు. ఎన్నో సమస్యలు కూడా కాలం గడిచాక అంత చిన్న వాటికైనా ఆ రోజు అంతలా బాధపడ్డానని నీకొక చిరునవ్వు వస్తుంది. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒక రోజు జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది. ప్రతి కష్టంలో ఆనందం తప్పక ఉంటుంది. అది అర్థమైన రోజు జీవితం నీకు ఎన్నడూ కనబడని ఒక కొత్త కోణంలో దర్శనం అవుతుంది. జీవితం ఎంత నాశనమైనా కొత్త పునాదులతో గొప్ప సామ్రాజ్యం నిర్మించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజు, ఆ క్షణం నీతో నువ్వు చెప్పుకునే మాటలు, గీతలో శ్రీకృష్ణుడి మాటలు అంత విలువైనవి. తరువాత నువ్వు కొత్త జీవితం కోసం చేసే యుద్ధం కురుక్షేత్రంతో సమానం. కొన్నేళ్ళు గడిచాక ఆ రోజు అంతలా బాధపడ్డా, తరువాత కూడా జీవితం ఉంటుందని తెలుసుకొని ముందుకు సాగినందుకు నీ మీద నీకు ఏర్పడే గౌరవం ఈ జీవితం మొత్తానికి ఒక గొప్ప కీర్తి కిరీటం అవుతుంది. జీవితం ఎప్పుడు ఎక్కడ ఒకరితోనో లేక ఒక ప్రేమ కోల్పోతూనో ఆగిపోదు. కష్టమైన కొన్ని దాటి తీరితేనే కొత్త స్వప్నం నీకోసం ఎదురు చూస్తుంది. ఉగాదికి చిగురించిన అందాల కొత్త జీవితం పరిమళిస్తుంది. కేవలం అవి కొన్ని కష్టమైన రోజులు మాత్రమే. వాటికి నిన్నాపే శక్తి లేదు. నాకు తెలుసు నువ్వు ఆగిపోవటం లేదని. జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. రావాల్సిన సమయం, కావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది. సమయంతోనే ప్రేమకు అతిపెద్ద యుద్ధం. ప్రేమ తిరిగొస్తే చులకనగా చూడకు. కొన్నిసార్లు కాలానికి కొంత సమయం ఇవ్వాలి. కోల్పోయినవి మళ్ళీ మన జీవితంలోకి తిరిగి రావటానికి. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయని అంటారు. కానీ మగవాడి వల్ల కుమిలిపోయిన అమ్మాయిల హృదయాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులకు దూరంగా వెళ్ళిపోతున్నారని అర్థమైనప్పుడు హృదయం ఒక భయాన్ని మోస్తుంది. అది కేవలం అనుభవించిన వాడికే అర్థమవుతుంది. ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు కూడా ఒక స్త్రీ నిశ్శబ్దానికి కన్నీళ్లు పెడతాడు. నాకు పెద్దగా కోరికలేమీ లేవు. ఈ సిటీ లైఫ్, ఈ మిడ్ నైట్ జాబ్స్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఏదో ఒక పల్లెటూరులో ప్రశాంతంగా సెటిల్ అయిపోవాలి. మరి డబ్బులు సంపాదించవద్దా? కోట్లు సంపాదించాలి, కార్లల్లో తిరగాలని ఆశ లేదు. ఉన్నదానిలో ప్రశాంతంగా ఉంటే చాలు. అర్థం చేసుకోవడం అలవాటైతే ప్రతిరోజు ప్రేమికుల రోజే. గాయపడిన గుండెకు నిద్రపట్టని అర్ధరాత్రులు అతిపెద్ద శత్రువులు. ప్రస్తుతానికి నీకు కాలం కలిసి రాలేదంటే నీదైన రోజు వచ్చినప్పుడు నీకు ఏదైనా సాధ్యమవుతుంది. నమ్మకం కోల్పోనంత వరకు ఏ బాధ్యత బరువనిపించదు.